హే గాయ్స్, వెల్కమ్ టు కావ్య స్టోరీస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మ చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే నల్లేరు అల్లం చట్నీ ప్రిపేర్ చేసింది. సో మీరు కూడా ఎలా చేసిందో చూసేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం అది హీట్ అయిన తర్వాత ఇలా ఎండుమిరపకాయని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నల్లేరు కాడల్ని క్లీన్ చేసుకుని అలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం కూడా అలాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ రెండింటిని ఇలాగా ఫ్రై చేసుకుని అంటే కొంచెం మెత్తగా అయ్యేలాగా మనం వేయించుకోవాలన్నమాట అల్లం ముక్కలు. అలాగే చింతపండు, బెల్లం, కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని ఇలా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వేసి వేయించుకున్నవన్నీ అలా మిక్సీ జార్లో వేసుకుని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మనకి ఆ నల్లేరు కాడలనేవి కొంచెం పీచులా ఉంటాయి కాబట్టి చూసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక గిన్నెలోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలాగే తాలింపు దినుసులన్నీ వేసుకుని కరివేపాకు అవన్నీ వేసుకుని కొంచెం మనం అవి వేగిన తర్వాత తాలింపు పెట్టేయడమే. ఇదైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నల్లేరు కాడల వల్ల. సో ట్రై చేయండి మీరు కూడా. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ.